ఉద్యమ నేత ముద్రగడ ఎక్కడ? అసలు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? జగన్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ అలాగే కూటమి పార్టీల నేతలపై రెచ్చిపోయి మాట్లాడిన ఆయన ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు? గోదావరి జిల్లాలో బిగ్ ఫిగర్ అలాగే సీనియర్ లీడర్ అయిన ముద్రగడ పద్మనాభం ఇటీవల వరదల సమయంలో జగన్ అక్కడ పర్యటించినప్పుడు ఎక్కడా కనిపించలేదు. ఆ పర్యటనలో జగన్ తో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే ఇంతమంది నేతలు వచ్చినా ముద్రగడ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో అసలు ముద్రగడ మౌనానికి కారణమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముద్రగడ 1-2 సార్లు తాడేపల్లిలో కనిపించారు. జగన్తో కూడా మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎందుకో సైలెంట్ అయ్యారు. ఆయన సొంత నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తే ముద్రగడ పద్మనాభం రాకపోవడంతో అందరిలోనూ కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. వైసీపీకి ముద్రగడ పద్మనాభం కూడా గుడ్ బై చెప్పేశారా, లేదంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారా అని డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎన్నికలకు ముందు వరకు కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం తర్వాత వైసీపీలో చేరారు. జగన్ గెలుపు గ్యారంటీ అని బలంగా నమ్మిన ఆయన ఊహించని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుగులేని విజయం సాధించడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో పవన్ అభిమానులు, పార్టీ శ్రేణులు మరి ముద్రగడ అన్న మాటకు కట్టుబడి ఉంటారా, పేరు మార్చుకుంటారా అంటూ సవాల్ చేశారు. ఎట్టకేలకు ఆయన తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అయితే ముద్రగడ తీరును కొందరు రెడ్లు వ్యతిరేకించారు. మీరు రెడ్డి కులంలో చేరడానికి మా రెడ్లెవరైనా అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే కూటమిని బలంగా వ్యతిరేకించిన ముద్రగడ పెద్ద తప్పు చేశారని కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా ఆయన జగన్ వైపు వెళ్లడం నచ్చని కాపు నేతలు ముద్రగడ పద్మనాభానికి దూరమయ్యారు. ముద్రగడ పద్మనాభం ఒక రకంగా కాపు సామాజిక వర్గం బలంతోనే బలమైన నేతగా ఎదిగారు. కాపు ఉద్యమ నేతగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. నిజాయితీ ఉన్న నేతగా ఆయనకు పేరుంది. అందరినీ గౌరవంతో పిలిచే ముద్రగడ పద్మనాభం 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం గట్టిగా పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో కాపులను టీడీపీకి వ్యతిరేకంగా మలచడంలోనూ వైసీపీకి అనుకూలంగా మార్చడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందుకే వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగింది. అయితే జగన్ ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్లు ఆయన కాపు రిజర్వేషన్లపై నోరు మెదపలేదు. జగన్ తాను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఉద్యమాలకు పిలుపివ్వకుండా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు ఎన్నికలకు ముందు జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అయిన ముద్రగడను చేర్చుకునేందుకు పవన్ సిద్ధపడకపోవడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఏ మాత్రం పనిచేయలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీకి ఒక్క స్థానం కూడా రాలేదు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. దీంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు. వైసీపీకి కూడా ఆయన దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీ నుంచి అనేక మంది కాపు సామాజిక వర్గం నేతలు వెళ్లిపోతున్నారు. వారంతా జనసేనలో చేరిపోతున్నారు. అంటే కాపు సామాజిక వర్గం ముద్రగడ చేతుల్లో నుంచి పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వెళ్ళిందనేది వాస్తవం. పవన్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశాభావం ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. అందుకే కాపులు ముద్రగడకు దూరం అయ్యారంటున్నారు. పైగా నిలకడలేని ముద్రగడ స్వభావం కూడా ఆయన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టిందనే చెప్పొచ్చు. ఆయన వయసు కూడా పెరిగిపోయింది కాబట్టి ముద్రగడ పద్మనాభం పట్టు కాపు సామాజిక వర్గంపై ముగిసినట్టేనని అనుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా ఆయన కూతురే తీవ్ర విమర్శలు చేశారు. ముద్రగడ తీరును తప్పుపడుతూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. జగన్ తోనే ఉంటానని, ఆయన గెలుపు కోసమే పనిచేస్తానని ముద్రగడ ప్రకటించడంతో జగన్ నిన్ను వాడుకొని వదిలేస్తాడంటూ వీడియో రిలీజ్ చేశారు ఆయన కూతురు. అయితే ఆ వీడియోపై స్పందించిన ముద్రగడ తనకు తన కూతురికి మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కూతురు వీడియోతో బాధపడ్డానని, అయితే భయపడేది లేదని ముద్రగడ తేల్చి చెప్పారు. నా కూతురితో నా గురించి ఎంత చెడ్డగా చెప్పించినా జగన్ సేవకుడిగానే ఉంటానని, ఎవరు బెదిరించినా బెదిరిపోనన్నారు ముద్రగడ. అయితే ఎన్నికల్లో అనవసరంగా పవన్ కళ్యాణ్ ను కెలికి పవర్ కు దూరం అయ్యామా? అతని వ్యక్తిగత విషయాల మీద సీనియర్ లీడర్లైన ముద్రగడ పద్మనాభం,
చేగొండి హరిరామ జోగయ్యలతో దాడి చేయించి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నామా అనే అంతర్మథనం మొదలైందట వైసీపీలో. వారి స్థానంలో పవన్ ను కాపు నేతగా భావించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న భావన నెలకొంది. పవన్ ను గెలక్కుండా ఉంటే, ఈ కూటమి ఏర్పాటు కాకుంటే ఎన్నికల్లో ఫలితాలు మరో విధంగా ఉండేవని, ఈ స్థాయిలో పరాజయానికి అవకాశం ఉండకపోయేదని భావిస్తున్నారు. అందుకే ఇక నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఓవరాల్ గా చూస్తే కాపు ఉద్యమ నేత ముద్రగడ జగన్ ను నమ్మి నట్టేట మునిగిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ పై ఘాటు విమర్శలు చేయడంతో కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు దూరం అయిపోయిందని అంటున్నారు.